ఆల్మోస్ట్ కాలులో పడిపోయేదాన్ని, అది కూడా నా బెస్ట్ ఫ్రెండ్ వల్ల. మ్యాటర్ ఏంటో తెలుసుకునే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ భార్గవి రాథోడ్. ఈరోజు మన పెద్ద ఎన్టీఆర్ గారి వర్ధంతి. యాక్చువల్లీ మేము బయటికి వెళ్ళి వచ్చామన్నమాట. ఆల్రెడీ వెళ్ళొచ్చేసాము అయ్యప్ప స్వామి భోజనాలు పోరింగ్కి పక్క ఊర్లో అని చెప్పి వెళ్ళేసి వచ్చాము. వెళ్తూ వస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది అనమాట. అది షూట్ చేసి మీతో షేర్ చేసుకుందామని చెప్పి మళ్ళీ వెళ్తున్నాము. ఇది మా ఊరి బందర్ కాలువ, ఇటు వెళ్ళాలి. వెళ్తున్నాము నేను నా ఫ్రెండ్. చెప్తాను ఆ ఇన్సిడెంట్ ఏంటో. ఈ ఫేస్ గుర్తుంచుకోండి, నేను చూపించే ప్లేస్ కూడా గుర్తుంచుకోండి. నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మా స్కూల్ టైంలో జరిగిన విషాద గాథ. నాకు అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారని కూడా నాకు తెలియదు. కొన్ని రోజులు మాట్లాడలేదు, బట్ అది వేరే విషయం. మాట్లాడకుండా దాటేసి వచ్చి వెనకెళ్దాం కదా. వీడియో రికార్డ్ చేస్తుంటే రోడ్ మీద అందరూ మమ్మల్ని చూస్తున్నారు గైస్. దీంట్లో వీడియోస్ కనిపించట్లేదు, బట్ నేను చూపిస్తాను ఇక్కడ ప్లేస్. ఇక్కడ కొంతమంది అంకుల్స్ కూర్చొని ఉన్నారు. అయినా పర్లేదు, సాహసం చేసి ఎలా అయినా వీడియో తీయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయామన్నమాట. ఈ ప్లేస్ గుర్తుంచుకోండి, మళ్ళీ మాట్లాడదాం. ఇది 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 ఇప్పుడు చూస్తే ఇక్కడ అన్ని ఏవో సీసాలు ఉన్నాయి, కానీ అక్కడే గైస్ నేను జారుకుంటూ అలా లోపలికి వెళ్ళిపోయేదాన్ని అనమాట. మా ఫ్రెండ్ ఆ రోడ్డు మీద ఉంచని హిహి అని అవుతుంది. చెప్పడం మర్చిపోయాను, నేను నా ఫ్రెండ్ చెడ్డి దోస్తులం. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మేమిద్దరం సేమ్ క్లాస్, సేమ్ బెంచ్, సేమ్ స్కూల్. మేము 8th స్టాండర్డ్ అంటే 2017, ఆల్మోస్ట్ 9 years అవుతుంది ఈ ఇన్సిడెంట్ జరిగి. ఇదే ప్లేస్ అనమాట. ఇక్కడే మేము పడిపోయేదాన్ని ఈ అమ్మాయి వల్ల. చెప్తాను, డీటెయిల్గా చెప్తాను, రండి. నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయి ఏం జరిగిందో. నేను ఎట్లా అది ఓకే, అది ఏ క్లాస్? 8th క్లాస్, 9th క్లాస్, 10thలో మనం సైకిల్ వేసుకెళ్ళలేదు. 7th సైకిల్స్ వేసుకెళ్ళాం మనం. కాదు, అది 8th క్లాస్ నాకు తెలిసి. ఇద్దరికి సైకిల్స్ ఉన్నాయన్నమాట. ఇద్దరము సైకిల్ మీద వెళ్ళి వస్తున్నాం. ఇక్కడ రోడ్ ఉంది కదా, ఆ వీడియో నేను పోస్ట్ చేసిన వీడియోలో ఒకసారి చూడండి. రోడ్ ఉంది కదా, రోడ్ సైడ్కి ఇద్దరం కూడా అలా సైకిల్ తోలుకుంటూ వస్తున్నాము. నేను నిన్ను క్రాస్ చేద్దాం అనుకున్నాను. క్రాస్ చేద్దాం అనుకుంది, బట్ సైడ్కి వచ్చేసింది. ఇక్కడ నేను వెళ్తున్నాను, ఇక్కడ అమ్మాయి ఇక్కడ నేను వెళ్తున్నాను, ఇక్కడ అమ్మాయి వస్తుంది. తిను ఇటు వెళ్ళాలి కదా, కానీ నాకు ఇటు వచ్చేసింది అనమాట రోడ్ సైడ్కి. అటు పక్కనే ఉంది, కాలువ ఉంది. సో నేను అక్కడ ఉన్నాను, అలా జారిపోయాను. అమ్మాయి వచ్చి నా మీద పడిపోయింది. సైకిల్ 2 డాష్ అయ్యి పడిపోయిన తర్వాత జరిగింది ఏంటంటే, నా సైకిల్ పడిపోయి నేను ఆల్మోస్ట్ అక్కడ కాలువలోకి వెళ్ళిపోతున్నాను. అంటే జారుకుంటూ వెళ్తున్నాను అనమాట. పక్కన కాలు ఉంది, జారితే ఇంక అవుట్, పడిపోతాను కాలువలోకి. అయితే సైకిల్ పడిపోయి జారుకుంటూ వెళ్తుంటే ఈ అమ్మాయి సైకిల్ పడేసి నుంచి నవ్వుతుంది ఫ్రెండ్స్. కనీసం పడిపోతే ఫస్ట్ లిఫ్ట్ చేయాలి కదా, ఫస్ట్ చెయ్యి ఇవ్వాలి కదా. చెయ్యి కోసం నేను చూస్తుంటే నాకు చెయ్యి కూడా ఇవ్వకుండా నవ్వుతుంది. ఇలాంటి ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటారా? మేబీ అంటారేమో. ఇలాంటి వాళ్ళని మీ లైఫ్లో కూడా మీ బెస్ట్ ఫ్రెండ్తో ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయా? అంటే మనకి ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ హెల్ప్ చేయకుండా ఆ సిచ్యువేషన్ని వాళ్ళు చక్కగా నవ్వేసుకొని ఆ తర్వాత సహాయ సహకారాలు చేస్తారనమాట. అంతకుముందు వరకు వాళ్ళు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చూసుకుంటారు. మీ ఫ్రెండ్ని ట్యాగ్ చేయండి. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే కమెంట్ చేయండి. బాయ్.